ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జన కోలాహలాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ భాగ్యనగరంలో లంబోదరుడి గంగమ్మ ఒడికి చేరుకునే కార్యక్రమం అట్టాసంగా ప్రారంభమైంది. అంటే వాస్తవంగా రాత్రి నుంచే వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నప్పటికీ ఖైరతాబాద్లోని గణేశుని పూజా కార్యక్రమమే ప్రధాన కేంద్రంగా నిమజ్జన యాత్ర ప్రారంభమైంది. ఖైరాబాద్లో వినాయకుడి పూజా కార్యక్రమం పూర్తిగా అయింది. అక్కడి నుంచి లంబోదరుడు ట్యాంకు బండ్కు వస్తున్నారు. అక్కడ ఆ కార్యక్రమం మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల మధ్య జరిగే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మొత్తం దీనికోసం కూడా అధికార యంత్రాంగం అటు హిందూ ఉత్సవ సమితి లేదా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనం ఎన్టీఆర్ మార్గంలోని ట్యాంకు బండ్ దగ్గర ఉన్నాము. అంటే ట్యాంకు బండ్ చుట్టూరా ఇప్పటికే ఒక వినూత్నమైన ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఎటు చూసిన క్రేన్లు వినాయకుల రావడము, ఆ గణపతి బొప్ప మోరియా పుడిచా వర్ష లౌకర్య అనే నినాదాలతోని ఒక ఆహ్లాద వాతావరణం కనిపిస్తుంది. సహజంగా హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ మొత్తం కూడా వాహనాల రాకపోకలు రైమంటే కనిపించే దృశ్యం మనకు ఎప్పుడు కనిపిస్తుంది. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు హుస్సేన్ సాగర్ తిరుగుల చుట్టూగా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. క్రేన్లు వినాయకుల శోభయాత్రతో ఎటు చూసినా ఒక జన సందోహం కనిపిస్తుంది. దీన్ని వీక్షించేందుకు కూడా భారీ ఎత్తున ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. మొత్తం మీద వినాయక నిమజ్జనాలు దాదాపుకు 40 గంటలు పడతాయని చెప్పే ఒక అధికార యంత్రాంగం అంచనా వేసింది. 50,000 వినాయకులను గంగమ్మ ఒడికి చేరుస్తారని కూడా అధికార యంత్రాంగం అంచనా వేసింది. వీటిని చూడడానికి 10 లక్షల మంది భక్తులు అంటే ప్రజలు తరలి వస్తారని కూడా ఆ పోలీస్ యంత్రాంగం అంచనా వేసింది. దానికి అనుగుణంగానే పోలీస్ యంత్రాంగం అడుగడుగున నిఘా పటిష్టం చేసింది. మనం చూడొచ్చు ఇప్పుడు ట్యాంకు బండ్లోని ఎన్టీఆర్ సాగర్లో వినాయకుల నిమజ్జనం కొనసాగుతుంది. మొన్నటి వరకు లంబోదర్ని భక్తి ప్రవృత్తులతో వేడుకోలు పలికారు. ఇవాళ అదే కొంత వినమ్రమైన నమస్కారాలు చెప్తూ వీడుకోలు పలికే దృశ్యం మనకు కనిపిస్తుంది. 9-10 రోజుల పాటు విశేష సేవలు పూజలు అందుకున్న గణనాథుడు ఇవాళ ఆయనకు బాయ్ చెప్తూ కొంత వినమ్రత ఆవేదన పూర్తిగా వీడుకోలు పలికే దృశ్యం మనకు కనిపిస్తుంది. ఎటు చూసినా జనము భక్తులు సందోహం కనిపిస్తుంది. హైదరాబాద్ అనగానే ప్రధానమైన 2 ఘట్టాలకు ప్రాంతాలు, ఒకటి బోనాల పండుగ, మరొకటి వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణ. దానికి అనుగుణంగానే ఇప్పుడు బోనాల పండుగ మొన్న ముడిచింది. ఇప్పుడు తాజాగా వినాయక నవరాత్రుల వేడుకలను నిర్వహించడం కూడా అధికార యంత్రాంగంకి ఒక ఆనందమే కనిపిస్తుంది. ఇక నిర్వాహకులకే కాకుండా అధికార యంత్రాంగం కూడా ఆనందం కనిపిస్తుంది. మనం ఇప్పుడు చూస్తే ప్రతి వినాయకుడిని కూడా ఇట్లా ప్రత్యేక ఒక్కొక్క వాహనానికి ఒక క్యూఆర్ నంబరు అధికార యంత్రాంగానికి వచ్చింది. ఆ క్యూఆర్ నంబరు ఏ క్రేన్ దగ్గరికి వెళ్ళాలా, ఏ క్రేన్ దగ్గర నిమజ్జనం చేయాలని చెప్పి దానికి అనుగుణంగా ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్ళాలని మార్గాన్ని కూడా పోలీస్ యంత్రాంగం ముందుగానే రూట్ మ్యాప్ చేసింది. ఆ రూట్ మ్యాప్కి అనుగుణంగానే ఇప్పుడు ఒక్కొక్క క్యూఆర్కి సంబంధించిన వాహనాన్ని సంబంధించిన క్రేన్ దగ్గరికి పోలీస్ సహాయంతో వస్తున్నారు. ప్రతి వాహనానికి ఒక పోలీసు కూడా కేటాయించింది అధికార యంత్రం. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎలాంటి ఇబ్బంది రాకుండా యంత్రాంగం చేసింది. ప్రతి లేనట్లయితే ఈ క్యూఆర్ నంబర్ కానీ ఒక పోలీస్ కానీ ఒక మార్గం లేకుంటే ఉంటే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందనే ఆలోచనతో ముందస్తు ఏర్పాటు చేసింది. దాదాపు ఇప్పుడు ట్యాంకు బండి పరిసరాల్లో 40,000 క్రేన్లు ఏర్పాటు చేశారు. 40 క్రేన్లకు అనుకున్నది చూడండి. మనం ఇప్పుడు వీడుకోలు పలకడానికి వినాయకుని తీసుకొస్తున్న సన్నివేశం కనిపిస్తుంది. 9 రోజుల పాటు వీరు వినాయకుని సేవలో నిఘ్నమయ్యారు. ఇవాళ గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఇప్పుడు తీసుకొచ్చారు. వీళ్ళ ఒక వాహనాన్ని గంగమ్మ ఒడికి తీసుకురావడానికి దాదాపు 2-3 గంటలు 3-4 గంటలు పడుతున్నది. ఇప్పుడు మనం ఇక్కడ మీరు ఒక నిర్వాహకుడు చెప్తాం, మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎన్ని గంటలు మీకు మనం చెప్పండి. మేము మేదీపట్నం నుంచి వచ్చాం. నియర్లీ 3 అవర్స్ పట్టింది. ఇక్కడ నుంచి ఇక్కడ యూటర్న్ చేసుకుని 3 అవర్స్ పట్టింది మాకు రానికి. మీరు ఎప్పుడు 7 o'clock బయలుదేరాం. అంటే ప్రతి వాహనం రాకపోవడానికి ఒక సమయం పడుతుంటే ప్రతి అడుగడుగున వినాయక నిమజ్జనము ఉన్నది. నిమజ్జనానికి సంబంధించిన సరే ఎట్లా ఉన్నది ఇక్కడ పరిస్థితి మీరు చూస్తున్నారు? హైదరాబాద్ భాగ్యనగరానికి శోభనిచ్చే
రెండు పండుగలలో ఒకటి ఆషాఢ మాసంలో వచ్చే లష్కర్ బోనాల పండుగ, ఆ తర్వాత సెప్టెంబర్లో నిర్వహించే గణేష్ ఉత్సవాలు అనేటి అద్భుతమైన పండుగ ఇది. గంగా కావేరి యమున సరస్వతి సంగమంలా ఇక్కడ హుస్సేన్ సాగర్ వద్ద వేలాది మన్ను విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తున్నాయి. 1954లో అప్పటి బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో సింగిరి శంకరయ్య ముదిరాజ్ ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని ప్రతిష్ఠించాడు. మరి అది 70 సంవత్సరాల నుండి అప్రతహాసంగా కొనసాగుతుంది. ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ గణేష్ మండల్ కూడా మరొకటి ఇక్కడ శోభనిచ్చేది. ఎందుకంటే ప్రతి ఏటా లక్షలాది రూపాయలతో అక్కడ లడ్డు వేలం వేయడం అనేది జరుగుతుంది. ఇదొక అద్భుతమైన ఘట్టం ఇక్కడ ఆవిష్కారం అవుతుంది. ఇలా అంటే ప్రతి ఒక్కరిలో ఒక నూతన ఉత్తేజాన్ని, ఆనందాన్ని, ఆత్మీయతని పంచే ఈ వేడుక ఇవాళ మొదలు అంటే ఖైరతాబాద్ వినాయకుని ఆ పూజతో ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. 40 గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అధికార యంత్రాంగం వేస్తుంది. అంటే రేపు మధ్యాహ్నం, ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ హుస్సేన్ సాగర్ తీరమంతా భక్తజన సముద్రంగా అనే కోలాహలంగానే ఉండే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ నవీన్తో మనీ, హోటల్ స్టూడియో.